వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రవీణ్ పగడాల. అసలు ఈ ప్రవీణ్ పగడాల ఎవరు? రాజమహేంద్రవరంలో 144 సెక్షన్ ఎందుకు విధించాల్సి వచ్చిందో అసలుకి వెళ్ళి తెలుసుకుందాం. సో ప్రవీణ్ పగడాల ఇష్యూలో డాక్టర్లు ఒకలా, పోలీసులు ఇంకొకలా, సీసీ ఫుటేజ్ లేకపోవడం, క్రైస్తవ సంఘాల ఆరోపణలు ఇంకోలా. అసలు ఇంతకీ ప్రవీణ్ పగడాలది హత్య లేదంటే యాక్సిడెంటా అనే ఒక డైలమాలో కనిపిస్తుంది. క్రైస్తవ సంఘాలు ఇది ముమ్మాటికి హత్య అని కొంతమంది వారించే పరిస్థితి, పోలీసులు మాత్రం ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రవీణ్ పగడాల ఇష్యూలో పోస్ట్ మార్టం రిపోర్టు చాలా కీలకంగా మారనుంది. సో ఒక్కసారి ఈ విషయంలో కేపాల్ ఏమంటున్నారనే తెలుసుకుందాం. సో రాజమహేంద్రవరం, సో విజయవాడ టు రాజమహేంద్రవరం వెళ్ళే దారిలో యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ అసలు కేపాల్ ఏమంటున్నారని విన్న తర్వాత మనం ఇష్యూ అసలుకి ఎందుకు ఇంత కాంప్లికేట్ అయ్యిందని తెలుసుకుందాం. డాక్టర్స్ స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవ్ అనిత డీజీపీ వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ రచ్చ అయిపోయింది. ఇమీడియట్ గా ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాపించి ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారని ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. డన్. అటు తిరిగి ఇటు తిరిగి ఇష్యూ పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు డైవర్ట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్నే మిగిలింది. అసలు పవన్ కళ్యాణ్కి అసలుకి ప్రవీణ్ పగడాల జరిగిన యాక్సిడెంట్గానే ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు, కానీ యాక్సిడెంట్గానే మనం కూడా మాట్లాడదాం. సో ఈ ఇష్యూలో అసలు పవన్ కళ్యాణ్ ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది, కాల్ డాటా చెక్ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఆయన పైన విమర్శలు లేదంటే ఇట్లాంటి డిమాండ్స్కి ఏ పాల నుంచి వినిపిస్తుందనేది నాకే తెలియదు. కాకపోతే క్రైస్తవ సంఘాలు ఏం చెప్తున్నారు అండ్ దాంతోపాటు ప్రవీణ్ పగడాలకి నిజంగానే లైఫ్ థ్రెట్ ఉన్న విషయం ముందుగానే తెలుసా? ఎందుకు నెల రోజుల క్రితం తన సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, లేదంటే ఎఫ్బి నుంచి కావచ్చు, సో తన ప్రాణానికి హాని ఉంది అని ప్రవీణ్ పగడాల ఎందుకు బహిర్గతం చేసిన పరిస్థితి. నిజంగా ఆయన 1 month బ్యాక్ చెప్పిన ఇష్యూస్కి అండ్ ఇవాళ జరిగిన యాక్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా అనే ఇష్యూ కూడా ఇవాళ ఒక హత్య జరిగి ఉండొచ్చు అనే అంశానికి బలోపేతం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అండ్ మెయిన్గా క్రైస్తవ సంఘాల డిమాండ్లు కావచ్చు, రాజమహేంద్రవరం పిఎస్ దగ్గర వాళ్ళు మోకాలపైన నిలబడి అధికారులను అర్థిస్తున్నారు. సో ఇది యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఒక హత్య చేసినరు, యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అధికారులు సరిగ్గా దీనిపైన దృష్టి పెట్టాలి, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి అని అర్థించాలని పరిస్థితి. వందలాదిగా క్రైస్తవ సంఘాలు తరలి వస్తున్న పరిస్థితి. ఇంకోవైపు హాస్పిటల్లో కుటుంబ సభ్యుల ముందే అక్కడ పోస్ట్ మార్టం కూడా జరిపిస్తున్న పరిస్థితి. సో అసలుకి ఇవన్నీ చూస్తుంటే ప్రవీణ్ పగడాల నిజంగానే యాక్సిడెంట్ కాదు, హత్య జరిగి ఉండవచ్చు అని ఎందుకు క్రైస్తవ సంఘాలు ఇంతగానం డిమాండ్ చేస్తున్నాయంటే అక్కడ మెయిన్గా కొన్ని రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ప్రవీణ్ పగడాల యాక్సిడెంటే కావచ్చు, కానీ యాక్సిడెంట్ అయిన సమయంలో ఆయన వెనక నుంచి ఎవరండి ఢీ కొట్టి ఉన్నా, లేదు ఆయన బైక్ స్కిడ్ అయ్యి కింద పడినా కూడా మనిషి ఒక చోటు ఉండాలి, బైక్ ఇంకొక చోటు ఉండాలి. ఎట్లా మనిషి పైన బైక్ పడి ఉంటుంది అనే ప్రశ్న వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సో నెంబర్ 1 క్వశ్చన్ అదైతే. నెంబర్ 2, నిజంగా ప్రవీణ్ పగడాలది మేము కూడా యాక్సిడెంటే అనుకుంటాం, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన బాడీ పైన కొట్టినట్టుండే గాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి అండ్ ప్రత్యేకంగా హెల్మెట్ ఉన్నప్పటికీ కూడా ఆయన పెదవి ఎట్లా కట్ అయ్యి ఉంది అనేది రెండో ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఆయన ట్రావెల్ చేసినప్పుడు బుల్లెట్ బండి పైన ట్రావెల్ చేసిండు, ఒక వెహికల్ ఆయన హిట్ చేసి ఉన్నా లేదంటే ఆయన స్కిడ్ అయి పడి ఉన్నా ఆల్రెడీ ఆయన జర్నీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బండి సైలెన్సర్ అనేది వేడిగా ఉంటుంది. ఇన్ జనరల్గా మనం ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కానీ బండి సైలెన్సర్ వేడెక్కుతుంది. ఈ విషయం 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నిజంగా అట్లా సైలెన్సర్ వేడై ఉంటే ఆయన ఖాళీ వేసుకున్న ప్యాంట్ ఖచ్చితంగా కాలిపై ఉండాలి, కానీ అట్లాంటి కాలిపై ఏమీ లేదు. అసలు ఎందుకు అట్లా లేదు? అండ్ ఆయన ఎడమ కాలిపై ఉండే గాయాలు ఏంటి అని ఇట్లాంటి ప్రశ్నలు
నిజంగా యాక్సిడెంట్ అయితే ఆ రోడ్ చాలా రఫ్గా ఉంటుంది, లేదంటే కింద పడిన సమయంలో కూడా ఆయనకి ఎక్కడో చోట గీసుకొని ఉండడం కావచ్చు, గాయాలు అవ్వడం కావచ్చు, బ్లీడ్ అవ్వడం కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా జరిగి ఉండాలి. కానీ ఏవి ఎందుకు కనిపించట్లేదు అనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. సో ఆ క్వశ్చన్స్కి మరి పోలీస్ శాఖ ఎట్లాంటి సమాధానాలు చెప్తుందని చూడాలి. అండ్ పోస్ట్ మార్టం రిపోర్టు ఏం చెప్తుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ 144 సెక్షన్ విధించే పరిస్థితులు కనిపించడానికి ఏంటంటే అది యాక్సిడెంట్గా అధికారులు చిత్రీకరిస్తున్నారు, అది యాక్సిడెంట్ గానే పోలీస్ శాఖ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని క్రైస్తవ సంఘాల నుంచి వస్తున్న విమర్శలు వీటిని ఒక బలోపేతం చేస్తున్నాయని చెప్పొచ్చు. నిజంగా ప్రవీణ్ పగడాలది హత్య లేదంటే యాక్సిడెంటా, అసలుకి ఏం జరుగుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది, ఆయన కుటుంబ సభ్యులు ఏం చెప్పబోతున్నారు, ఇట్లాంటిదైతే ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే రాజమహేంద్రవరంలో జరుగుతుంది. సో వందలాదిగా కూడా సంఘాల వారిగా కూడా క్రైస్తవ సంఘాలు అక్కడికి రావడం జరుగుతుంది. సో మరికొద్దిసేపట్లో ఆ ఇష్యూని కూడా తేల్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. నిజంగా హత్య చేసి ఉండే కోణం ఉంటే అసలు ఆయనకి హత్య చేసే అవసరం, ఆయనను హతమార్చే అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు సీసీ ఫుటేజ్ ఏమైంది అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు పోలీసులు. అసలు హైదరాబాద్లో ఉండే ప్రవీణ్ పగడాల అసలు విజయవాడకి ఎందుకు వెళ్ళిండు, అసలు విజయవాడ నుంచి రాజమహేంద్రవరం ఎందుకు వెళ్తున్నాడు, సో వెళ్ళినా కూడా ఆయన ఎందుకు 2 వీలర్ పైన ట్రావెల్ చేసే పరిస్థితి ఉంది. సో ఇట్లాంటివన్నీ కూడా అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే సాగుతుంది. సో మరి ఇటు ఒకవైపు వాదనలు కావచ్చు, డిమాండ్లు కావచ్చు, ఇంకోవైపు అసలు ప్రవీణ్ పగడాలది హత్యే, ముమ్మాటికి హత్యే అని వినిపిస్తే వాదనలు కావచ్చు, వీటన్నిటికీ పోలీస్ శాఖ ఏం సమాధానం చెప్తుంది చూద్దాం. ఆయన కుటుంబ సభ్యులు ఏం చెప్పే పరిస్థితులు ఉన్నాయి, ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటపడితే తప్ప అసలు ఇష్యూకి ఒక పులి స్టాప్ పడే పరిస్థితి అయితే లేదు.